సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు పోతారం ఎస్ గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని తమ భూములను తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోతారం గ్రామ శివారులో తమకు చెందిన భూములను కొంతమంది భూ ఆక్రమణదారులు అక్రమంగా వారి పేరిట పట్టాలు చేయించుకున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు భూములను సర్వే చేసి పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేస్తామన్నారని, కాని ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఇప్పుడు ఆక్రమణదారులు వారి పేరు మీద చేయించుకున్న భూమిని యథేచ్ఛగా మరొకరి పేరు మీద మార్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ భూములపై ఆధారపడిన 10 నుండి 12 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. తమకు న్యాయం చేసేంతవరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామన్నారు. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్. మేమందరం పోతారం ఎస్ గ్రామంలో చివర్లో ఉంటాము. మా భూమిలు పోతారంలో మరియు మిర్జాపూర్లో ఉన్నాయి. కాకపోతే కొందరు భూ కబ్జాదారులు ఇల్లీగల్గా మా ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు. గత 6 నెలల నుంచి మేము ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాం. మాకు హామీ ఇచ్చారు, మోకా పంచనామా చేశారు, మీకు న్యాయం చేస్తామని. మళ్ళా అదే పట్టాలు ఇంకోళ్ళ పేరు మీద ఇల్లీగలీ ఇంకోళ్ళ పేరు మీద మళ్ళీ ఎక్కిస్తున్నారు, చేంజ్ చేస్తున్నారు పట్టాలు. వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేరు నుంచి వీళ్ళకు నుంచి వాళ్ళకు. మేము ఏ నమ్మకం మీద కూర్చోవాలి, ఇక్కడ ఏ నమ్మకం మీద మేము ఆగాలి? ఇక మాకు నశించిపోయి ఇవాళ మేము నిరాదీక్ష కోసం ఇవాళ కూర్చున్నాం. మాకు న్యాయం చేయాలి. 10 నుంచి 12 కుటుంబాలు ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతి సర్వే నంబర్లో ఒక కుటుంబంలో వాళ్ళ పిల్ల కానీ ప్రతి కుటుంబంలో ఒక 7-8 మంది ఈ భూమి మీద ఆధారంగా బతుకుతున్నారు. కాకపోతే మాకు మాట ఇస్తున్నారు చేస్తామని ఎవరు న్యాయం చేయట్లేదు.